హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య నీతి. ఈరోజు వీడియోలో అయితే ఈ విషయాలు మీ దగ్గర ఉంటే ఎవరినైనా ఓడించవచ్చు అని చాణక్యులు గారు మనకు బోధించారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో చెడు సమయాల్లో ఒకరికి సహాయపడే కొన్ని విషయాలను చెప్పాడు. జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని తెలిపాడు. మరి ఆ విషయాలు ఏంటి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే చెత్త సమయాల కోసం మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో వివరించాడు. భయమే మనల్ని బలహీనపరుస్తుంది. పరిస్థితులు మనపై ఆధిపత్యం చలాయిస్తాయి. భయపడే వ్యక్తి కంటే ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి పరిస్థితిని అధిగమించగలడు. అతిగా భయపడేవారు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోలేరు. పరిస్థితిని ఎదుర్కోవాలి అంటే మొదట భయంతో పోరాడాలి. మీకున్న భయం, మీరు ఆ భయంతో పోరాడాలి. భయం మీ దగ్గరికి వచ్చినప్పుడు యోధుడిలా దాడి చేసి చంపండి అని చాణక్యుడు చెప్పాడు. మరి ఈ విషయమైతే మీకు అర్థమైంది కదండి. మీకు ఉన్న భయంతోనే మీరు మొదటిగా పోరాడాల్సి వస్తుంది. మీ భయం అయితే ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఏ పని చెయ్యనివ్వదు. ఎక్కడికి వెళ్ళాలన్నా, అలాగే ఎవరితో మాట్లాడాలన్నా సంకోచిస్తూ ఉంటారు. అర్థమైంది కదండి. అయితే మీకున్న భయమే మీ మొదటి శత్రువు అవుతుంది. కాబట్టి మీలో ఉన్న భయాన్ని ముందుగా మీరే చంపేయాలి అని చాణక్యులు వారు చెప్పారు. మీ చెడు సమయానికి వైఫల్యమే కారణమని మీరు అనుకుంటే గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చెడు సమయాలను గడపవలసి వచ్చినప్పుడు బాధ హృదయాన్ని ఆక్రమిస్తుంది, నిరాశకు గురి చేస్తుంది. గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పరిస్థితిని ఎదుర్కొనడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో మార్పు అనేది సహజం. సమయం అనుకూలంగా లేనప్పుడు ఓపిక పట్టి ఏమి చేయలేని పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. గతం గురించి అస్సలు చింతించకండి. భవిష్యత్తు గురించి బాధపడకండి. వర్తమానంలో బాగా జీవించండి. నిజమే కదండి. మీ చెడు సమయాలకు మీ శత్రువు కారణం కావచ్చు, కానీ మీరు మీ ప్రత్యర్థి ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినట్లయితే మీరు సులభంగా గెలవచ్చని గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసం మనిషికి కావలసిన బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటే శత్రువును ఓడించవచ్చు, తుక్కుగా చిత్తు చేయవచ్చు. మిమ్మల్ని సంతోషంగా చూడలేని వారికి మీ నిరంతర సంతోషమే గొప్ప శిక్ష అవ్వాలని గుర్తుపెట్టుకో. మీ ప్రత్యర్థి విశ్వాసంపై దృష్టి పెట్టాలి. ఇది అతని విజయావకాశాలను నిర్ణయించే బలం. ప్రత్యర్థి బలవంతుడు అయినప్పుడు అందరిలో భయం కలగడం సహజం. చాలామంది వ్యక్తులు తమ కంటే బలమైన వారికి దూరంగా ఉంటారు. ఎందుకు? ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించారా? మొదట బలహీనులపై దాడి చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు బలహీనులుగా ఉన్నారు అని బలవంతులకి ధైర్యం వస్తుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు బలమైన వ్యక్తిగా చిత్రీకరించుకోవాలి. అలా చిత్రీకరించుకున్నప్పుడే మీరు మీకంటే బలమైన వాళ్ళపై కూడా దాడి చేయగలరు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే చాణక్యులు గారు ఆయన నీతి శాస్త్రంలో మనకు ఉపయోగపడేటువంటి కొన్ని సూక్తులను అయితే చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోని మరికొందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు చాణక్య నీతిలో ఏం చెప్పబోతున్నారు, ఆయన మనకు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు అన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం.